ఈ నామములు స్మరిస్తూ మనం వ్యవహరించాలని, ఈ నామములు ధ్యానించడం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడని, ఇది ప్రభావం గల దేవుని నామములని మనకు తెలుసు. జ్ఞానమిచ్చువాడు, ఆయన జ్ఞానమిచ్చువాడని సామెతలు 2:6 ఉంది. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అంటే జ్ఞానము నీకు కావాలంటే దేవుణ్ణి అడగాలి. మరే విధంగా కూడా నీకు జ్ఞానం రాదు. డబ్బులు పెడితే జ్ఞానం రాదు. నీ పిల్లలకు జ్ఞానం రావాలంటే నువ్వు అడగాలి. పుస్తకాలు కొని ట్యూషన్లు పెడితే, పెద్ద ఫీజు కట్టినాను, ఎంతో డొనేషన్ ఇచ్చినానంటే జ్ఞానం కాదు. నీ పిల్లల కొరకు నువ్వు దేవుని ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. దినచర్యలో నీకు జ్ఞానం కావాలి కదా. ఎవ్రీడే లైఫ్ యూ నీడ్ విజ్డమ్. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. కాబట్టి జ్ఞానం కావాలి. నీ మాటల్లో, నీ చేష్టల్లో, నీ ఉద్యోగ స్థలంలో, కుటుంబ జీవితంలో, సమాజంలో, సంఘంలో జ్ఞానం చాలా అవసరం. కనుక జ్ఞానమిచ్చువాడు అనే నామము జ్ఞాపకం చేసుకో. ఆయన జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి రావాలి. కాబట్టి ఆయన యందు నీవు భయభక్తులు ఇస్తే నీకే కొదువ లేదు. హీ విల్ డెఫినెట్లీ గివ్ యూ ద ట్రెజర్స్ ఆఫ్ హిస్ విజ్డమ్. ఆయన జ్ఞానం ఇస్తాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉందని కొలసి 2:3 ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాడంట. ఏంటది? జ్ఞానం. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. నేను కొన్నిసార్లు దిక్కు తోచని పరిస్థితి, నోరు తెరిస్తే ప్రమాదం, మూసుకుంటే ప్రమాదం. ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే వెంటనే తన ఆలోచనలు ఇచ్చి నాకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, ఎంత కత్తి మీద సానులాగా కదా. ఒక కుటుంబాన్ని నడుపుతూ ఒక సంఘాన్ని నడపాలి. అప్పుడు ఉద్యోగం కూడా చేస్తున్నాను బ్యాంకులో 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ సేవ మరి కుటుంబం, ఎక్కడ ఏది కూడా మరి సమస్య రాకుండా నేను ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? ఈ 3 రకాల బాధ్యతలు, ఇంట బయట ఉద్యోగము సేవ, ఇవన్నీ చేయడానికి నాకు సామర్థ్యం దయచి జ్ఞానం తెచ్చినప్పుడు అన్నిట్లో దేవుడు నాకు విజయం అనుగ్రహించి నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కూడా తలవంపులు కాకుండా దేవుడు కృప చూపినాడు. ఎవడైనా జ్ఞానం కొదువు ఉంటే దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరిని గందింపక అందరికీ ధారాళంగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ముద్దుగా ఉండొద్దు. గాడ్ లవ్స్ టు గివ్ విజ్డమ్ టు హిస్ చిల్డ్రన్. ముద్దుగా ఉండి ఏం తెలియనట్టుండి అలా ఉండకుండా ప్రతిరోజు అడగాలి. ఆయన ఇస్తానన్నాడు కదా. జ్ఞానం అడగాలి. నీ కోడలతో మాట్లాడాలంటే జ్ఞానం కావాలి, భర్తతో మాట్లాడాలంటే జ్ఞానం కావాలి, కొడుకులతో మాట్లాడాలంటే జ్ఞానం కావాలి. కలహాలు ఉండకుండా చక్కగా నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక జ్ఞానం, దేవుని కలిగి ఉండడం ఎంత జ్ఞానం అండి. నాకు అనిపిస్తుంది అన్నిటికంటే మించిన జ్ఞానం టు నో గాడ్, టు హ్యావ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయడం ఎంత జ్ఞానం అండి. ప్రార్థన అంటే సర్వోన్నతమైన దేవునితో ఉన్న బంధమే కదా ప్రార్థన అంటే. టు హ్యావ్ ద హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ప్రేయర్. టు హ్యావ్ ద గ్రేటెస్ట్ అథారిటీ ఇన్ యువర్ హ్యాండ్ యు ప్రే. అంటే అదే కదా జ్ఞానం. దేవుని సహాయం అడగడమే జ్ఞానం. దేవుని మందిరానికి రావడమే జ్ఞానం. ఇక్కడ ఉన్న వారందరికీ జ్ఞానం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి కూడా జ్ఞానం ఉన్నది. ఎందుకంటే వారు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. దేవుని సన్నిధి వెతికి వచ్చే వారికి తప్పకుండా జ్ఞానం ఉన్నది. ఎందుకంటే వారు ఈ లోక నటనలో కొట్టుకొని పోవడం లేదు. వారు మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు. వారికి తెలుసు ఈ పాప ప్రపంచంలో బ్రతకాలంటే దేవుని గురించిన తెలివే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోసేయ గ్రంథం 4:6 ఒక మాట ఉంది చూడండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ విజ్డమ్. దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు కనుక నాకు యాజకుడుగా ఉండుట కాకుండా నేను నిన్ను విసర్జింతు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి కనుక నేను నీ కుమారులను మారుతును. చూడండి, దేవుని వాక్యం గైకొనడమే జ్ఞానం. దేవుని వాక్యాన్ని త్రోసిపుస్తే తెలివి తక్కువతనం, బుద్ధిహీనత. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నువ్వు నా దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు విసర్జించినావు కనుక నీ కుమారులను నేనేం చేస్తాను? మర్చిపోతాను. దేవుడు మన పిల్లలను మర్చిపోతే వారు ఏమైపోతారు? మనం ఎప్పుడు గోజాడే, దేవా నా బిడ్డలను జ్ఞాపకం ఉంచుకో,
నా సేవా జీవితాన్ని జ్ఞాపకం ఉంచుకో. నేను ఎట్లు నిన్ను వెంబడించాను ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. నా పిల్లలను నువ్వేం చేయాలి? కనికరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని జ్ఞానం కలిగి ఉండడం అది దేవునికి ఇష్టం. నిన్ను దేవుని వెతుకుతే, దేవుని సన్నిధి వెతుకుతే దేశముకి ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను ఎక్కిస్తాడని యెషయా 58:14 ఉన్నది. యేసుప్రభు ఉపమానం చెప్పినప్పుడు కూడా జ్ఞానవంతుడు ఇల్లు కట్టినాడు, జ్ఞానహీనుడు ఎట్ట కట్టినాడు. జ్ఞానవంతుడు వాక్యం అనే యేసు అనే బండ మీద పునాది వేసుకున్నాడు. గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాను కొట్టింది, ఆ ఇల్లు పడలేదు. హల్లెలూయా. జ్ఞానవంతుడు వాక్యం అనే పునాది మీద, జ్ఞానహీనుడు ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం మీద కట్టుకుంటాడు. కనుక దేవుని గురించిన తెలివి మనకు చాలా అవసరం. మరి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడని మర్చిపోకూడదు. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదంట. 147వ కీర్తన 5వ వచనంలో ఆయన జ్ఞానమునకు మితి లేదంట. దెర్ ఇస్ నో లిమిట్ టు హిస్ విజ్డమ్. హల్లెలూయా. ఆయన అంత మితి లేని జ్ఞానం గలవాడు. ఆయన ఊటల్లో నుండి నీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు. హీ విల్ గివ్ యూ ద డైరెక్షన్. అడుగు ఎక్కడ పెట్టాలో నీకు తెలియదేమో, ఏమి చేయాలి, ఏం పలకాలి తెలియదు. దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహించే దేవుడు, జ్ఞానం ఇచ్చువాడని నామం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు చదవనప్పుడు వీడు మొద్దు, వీడు శుద్ధ మొద్దు, వీడు సున్నా చుట్టుకొని వస్తున్నాడని మంది ముందు అని పిల్లలను కించపరచకుండా ఉదయం లేచి ప్రభు పాదాలు పట్టుకొని నీ బిడ్డల కొరకు నువ్వేం అడగాలి? జ్ఞానం అడగాలి. ఎందుకంటే ఆయన పేరేంటి? జ్ఞానం ఇచ్చేవాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇంగ్లీష్లో లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. వాక్యంలో 46వ కీర్తన 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అంటే ఇంత గొప్ప దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు ఎక్కడ 20 సంవత్సరాలు బ్యాంకులో కూడా పనిచేసినాను, యెహోవా ఉత్తముడని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్యాంకులో సెలవులు పెట్టి దేవుని సేవ చేసేదాన్ని, లాస్ ఆఫ్ పే లీవులు పెట్టి ఫాస్టింగ్ ప్రేయర్ చేసేదాన్ని. అంటే జీతం ఏమి రాకపోయేది, పెద్ద జీతమే కానీ అంత కట్ అయిపోయినాక చేతిలో ఏం రాదు. అప్పుడు ఇంట్లో గొడవ అయ్యేది, అన్నీ కట్టాలి కదా డబ్బులు, మరి డబ్బులు లేవు. ఎందుకంటే నువ్వు లీవులు ఎందుకు పెట్టినావు? మరి బ్యాంకు క్రమంగా పోవాలి, బ్యాంకు క్రమం పోతే సేవ ఎలా మేనేజ్ చేయాలి, కూటాలు పెట్టాలి, ప్రజలకు ఆదరణ ఇవ్వాలి, వాక్యం చెప్పాలి, ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. కానీ ప్రతి నిమిషం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం. ఒకరోజు 50 రోజులు లాస్ ఆఫ్ పే పెట్టినాను, 50 days ఫాస్టింగ్ ప్రేయర్. పూర్తిగా ఆహారం మానేసి మందిరంలో కూర్చున్నాను 96లో. అయితే అప్పుడు అకౌంట్స్ క్లోజింగ్ టైం లీవ్ ఇవ్వరు, బ్యాంక్ క్లోజింగ్ అన్నమాట, యాన్యువల్ క్లోజింగ్. వాళ్ళు లెటర్ పంపించినారు ఇంటికి. నేనేమో దేవుడు నాకు తోడున్నాడు కదా, నేను దేవుని సన్నిధిలో కూర్చున్నాను కదా, నీ దేవుడు నీ పక్షం ఉంటే నీకు విరోధి ఇవ్వడు అనుకొని బ్యాంకు 50 రోజులైనగా పోయినాను జాయిన్ కావడానికి. మరి చీఫ్ మేనేజర్ ఆయన క్యాబిన్లో నన్ను పిలిచినారు. నేను కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాను, నా కింద ఎంతోమంది ఉండేది, కానీ నేను పోయి రిపోర్ట్ చేయాలి కదా అథారిటీకి. పోయినప్పుడు ఆయన నన్ను చూసి, అంటే 50 రోజులు ఉపవాసం ఉండి మంచి పవర్గా దేవుని ఫుల్ మరి దైవ సన్నిధితో ఉన్నాను. ఆయన నన్ను చూసి ఒక మాట అన్నాడు, మీలో ఏం మహిమ ఉందో నాకు తెలియదు కానీ ప్రతిసారి మీకు విరుద్ధంగా హెడ్ ఆఫీస్కి లెటర్ రాయాలని పెన్ను పేపర్ తెస్తాను, ఒక్క అక్షరం రాయలేకపోతున్నాను. ఒక్క అక్షరం నాకు రాయడానికి వీలు కాదు, ఎందుకంటే నేను తెస్తాను పెన్ను పేపర్. మీలో ఏముందో నాకు తెలియదు, నేను నాలో యేసు ప్రభు ఉన్నాడని చెప్పినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. మరి 20 సంవత్సరాలైన తర్వాత నా కొరకే వచ్చింది గోల్డెన్ హ్యాండ్ షేక్ అని. బ్యాంకు నుండి ఎట్ట బయటపడాలి, నేను సేవ చేయాలి కదా, నాకు సేవ చేయాలి, పూర్తికాలం సేవ చేయాలి, సగటు వద్దు, నేను ఫుల్గా దేవునిలో ఉండి నేను దేవుని సేవ చేస్తానని ఆశతో 27 మెట్లు అండి బ్యాంకు హ్యాబిట్స్లో ఉండేది. ఇక్కడ నుండి వెళ్ళి ఆ మెట్టుకు ప్రార్థన చేసేదాన్ని. 2 years ప్రార్థించినాను. ఒక్కొక్క మెట్టుకు ప్రార్థన చేసి, దేవా నాకు విడుదల దయచేయి, దేవా నాకు విడుదల దయచేయి. నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేది, ఆమె నాస్తికురాలు. ఏంటి నువ్వు గునిగేది ఏంటి అంటే, నేను అన్నాను నాకు విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నానంటే, అందరేమో బ్యాంకు ఉద్యోగం కావాలంటే నువ్వేమో విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నావు ఏంటి అనండి. నేను ఇట్లా సేవ చేయాలి కదా నేను. అయితే
అప్పుడే ప్రార్థన 2 సంవత్సరాలు చేశాను. అప్పుడే గోల్డెన్ హ్యాండ్ షేక్ అని బ్యాంక్లో ఒక స్కీమ్ వచ్చింది. అది ఎప్పుడు రాలేదండి చరిత్రలో, ఇంకెప్పుడు రాదు. అది వచ్చింది నా కొరకే వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను ప్రయాణం చేశాను కదా, అందుకే నాకు అంత ధైర్యం చెప్పడానికి. 2 years ప్రార్థించితే వచ్చింది గోల్డెన్ హ్యాండ్ షేక్ అని బ్యాంక్లో ఒక స్కీమ్ వచ్చింది. దాంట్లో 20 సంవత్సరాలు పైగా ఉన్న సేవ మరి సర్వీస్ ఉండేవాళ్ళు దే కెన్ వాలంటరీలీ రిటైర్ అండ్ దే విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్, ఏ నష్టం లేకుండా. అంటే గుడ్డుగా పెడితే పెంకు గుడ్డెట్ట వేరవుతుందో అట్లా ఈజీగా బ్యాంక్ నుండి విడుదల అని ప్రకటించినారు. కానీ అప్పుడు నాకు వారు 25 సంవత్సరాలు సర్వీస్ అన్నారు. నాకు అప్పుడు 20 ఉంది. నేను ఏం చేయాలి? 20 సంవత్సరాలు నేను ఫిట్ కాను కదా. స్కీమ్ వచ్చినప్పుడు చాలా సంతోషించినాను. మళ్ళీ వచ్చిన సర్కులర్లో చూస్తే 25 సంవత్సరాలు ఉండాలి. అప్పుడు అబ్రహం పాస్టర్ ఫోన్ చేసినాను, అన్నా మరి ఇంత 2 సంవత్సరాలు ప్రార్థన చేసినాను, ఇప్పుడేమో సర్కులర్ 25 సంవత్సరాలు అంటున్నారు, నాకు 20 ఉంది కదంటే, సర్కులర్లు దేవుడు మార్చేస్తాడు జాయ్ అన్నాడు. దేవుడి స్తోత్రం. అన్నగారు అన్నారు, వచ్చింది నీ కొరకే అయితే మరి ఎందుకు సర్కులర్ కూడా మారిపోతుంది అన్నారు. మళ్ళొక సర్కులర్ వచ్చింది, నేను పనిచేసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్లో 20 సంవత్సరాలు చాలు అని వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని బ్యాంకులకు 25 కావాలా, నేను చేసే బ్యాంకులో మాత్రం 20 చాలని వచ్చింది. అదేంటి మరి? అది పాస్టర్ అబ్రహం గారు చెప్పినట్టే అయింది. అప్పుడు మరి వాళ్ళు నా లీవ్ అయితే భయంకరంగా ఉంది. లీవ్ ఎవరు తలకు అందడం లేదు. లీవులు తీసుకున్నాను, అంత లీవులు సేవ కొరకే తీసుకున్నాను. అయితే వాళ్ళు ఒక కమిటీ పెట్టినారు, ఒక 10 మంది కమిటీ పెట్టుకొని నా లీవులు మరి వాళ్ళు లెక్క పెడుతున్నారు. అప్పుడు హెడ్ ఆఫీస్ నుండి నాకు ఫోన్లో చెప్తున్నారు, ఒక అథారిటీ అన్నారు, అమ్మ మీ లీవ్ రికార్డ్ చూస్తుంటే మీకు గోల్డెన్ హ్యాండ్ షేక్ రాదు, మీకు సస్పెన్షన్ అన్న డిస్మిసల్ అన్న రావచ్చు అన్నారు. నేను అన్నాను అట్లా రాదు, ఎందుకంటే నేను దేవుని గణపరుస్తున్నాను కాబట్టి నన్ను గణపరచు అని దేవుడు గణపరుస్తాడు. నాకేం రాదు, డిస్మిసల్ రాదు, ఏం రాదు, దేవుడే నాకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో చెప్పినాను. మొదటి ఫ్యాక్స్లో వస్తూ ఉందన్నమాట. నేను అక్కడ కూర్చొని బ్యాంక్లో పనిచేస్తున్నాను. వాలంటరీ రిటైర్మెంట్లో ఎవరు సెలెక్ట్ అయినారో అది ఫ్యాక్స్లో వస్తుంది. ఫస్ట్ లిస్ట్ వచ్చింది, పొద్దున్నే వచ్చింది 10 గంటలకు. దాంట్లో నా పేరు లేదు. అప్పుడు ఈ నాస్తికురాలైన ఫ్రెండ్ అంటుంది, జాయ్ మరి 3 లిస్టులు ఉంటాయి, 3 లిస్టులో ఏదైనా ఒక లిస్టులో వస్తే నీ దేవుడు గొప్పోడని నేను అంటానన్నది. ముస్లిం ఫ్రెండ్ నూర్జహాన్ ఆమె పేరు. అది ఫస్ట్ లిస్ట్ వచ్చింది, రాలే పేరు. ఆమె నన్ను చూస్తుందన్నమాట. నేను కూడా చాలా కొద్దిగా మరి ఆందోళన ఉన్నాను, కానీ ఒక విశ్వాసం, ఇది వచ్చింది నా కొరకైతే నాకు రావాలి కదా. మధ్యాహ్నం 2వ లిస్ట్ వచ్చింది, దాంట్లో పేరు లేదు. 3వ లిస్ట్ 4 గంటలకు వచ్చింది, దాంట్లో కూడా పేరు లేదు. అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి, చాలా ప్రార్థన చేసినావు కదా, మరి ఏంటి ప్రార్థన, అందుకే నేను దేవుడు ఉన్నాడంటే నమ్మని జాయ్ అన్నది. 5 అవుతున్నప్పుడు ఒక లిస్ట్ వచ్చింది, స్పెషల్ లిస్ట్ వచ్చింది, దాంట్లో జాయ్ చెరియన్ ఈజ్ గ్రాంటెడ్ అని వచ్చింది. స్తోత్రం. అయితే వేరే వాళ్ళ పేర్లతో నా పేరు జోడించలేదు దేవుడు, నాకు స్పెషల్ లిస్ట్ వచ్చింది. ఆఖరికి అది 5 గంటలకు వచ్చింది ఫ్యాక్స్లో, షీఈ్ గ్రాంటెడ్ అని. అప్పుడు ఒక్కసారి నేను బ్యాంక్లో చాలామంది ఉన్నారు కానీ ఒక్కసారి పెద్దగా ఏడ్చేసినాను అనమాట. ఎందుకంటే అంటే దేవునితో ఉన్న కృతజ్ఞత, మరి దేవుడు ఎంత గొప్పవాడని, ఎంత ఉత్తముడని, ఆయన ఆశ్రయిస్తే ఎంత ధన్యత అని, అందరి ముందు నా తల ఎత్తినాడని. ముఖ్యంగా ఈ నాస్తికురాలు షాక్ అయిపోయింది అనమాట, ఆశ్చర్యపోయింది. ఎంత ఆశ్చర్యపోయిందంటే చెప్పలేం. అలాగే దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే అడుగడుగున అంటే ఇంత గొప్ప సేవ జరుగుతుంది, దాని వెనుక కొన్ని కార్యాలన్నా మీకు తెలవాలి. అంటే దేవుడు ఉత్తముడని నా జీవితంలో, సేవా జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ ఉత్తముడని రుచి చూచి నేను తెలుసుకున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను నామములు చెప్తుండగా 2 చేతులు ఎత్తి మొదట స్తుతిద్దాం. జ్ఞానం ఇచ్చువాడు, సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా ఉత్తముడు. స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, కోట్ల నామాలతో నేను స్తుతించిన తక్కువేనైనా, మా బ్రతుకు కాలంలో కొన్ని నామములైనా ఎత్తిపట్టి దాన్ని గ్రహించి దాన్ని వివరించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు జ్ఞానమిచ్చువాడవని, సైన్యములకు అధిపతి యెహోవా అని, ఉత్తముడవని ఈరోజు మేము ప్రకటించినాం. గొప్ప దేవ, ఈ యొక్క నామముల ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వారి తల మీద నీ హస్తం ఉంచండి, వారి కట్లన్నీ తెంపివేయండి నాయన, వారి భయాలన్నీ తొలగించి
వారి గుండెల్లోని వెలుగు నింపినావు, వారి హృదయంలోని వెలుగు నింపినావు, వారి మదిలోని వెలుగు నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర తీర్చండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.